హాయ్ అండి. వీడియోలో ఈ చకోడీలు కొన్ని టిప్స్ ఫాలో చేసామంటే ఎగ్జాక్ట్‌గా మనం బయట షాపుల్లో తినే విధంగానే చాలా క్రిస్పీగా, గుల్లగా వచ్చి తీరుతాయి. కొంతమందికి చకోడీలు మెత్తగా వస్తూ ఉంటాయి. ఇలా ఒకసారి ట్రై చేయండి. చాలా బాగా కుదురుతాయి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు ప్రాసెస్‌లోకి వెళ్ళిపోదాము. ముందుగా అయితే నేను ఒక ప్లేట్ తీసుకొని దాంట్లో సీవ్ కానీ లేదా ఇలా జాలు గరిటెని పెట్టుకొని 2 కప్పుల వరకు బియ్యపిండి తీసుకుంటున్నానండి. నేను ఇక్కడ బియ్యపిండితో చేస్తున్నాను. చాలా హెల్తీగా మంచిగా వస్తాయి. తప్పకుండా ట్రై చేసేయండి. మీరు ఫస్ట్ టైం కనుక చేసేటట్లయితే 1.5 కప్పు వరకు బియ్యపిండికి 1/2 కప్పు మైదా వేసుకొని చేశారు అంటే చకోడీలు అనేవి ఎక్కడ విరిగిపోకుండా చక్కగా వస్తాయండి. బయట షాపుల్లో తప్పకుండా మైదా వేస్తారు, అందుకనే వాళ్ళకి అంత బాగా వస్తాయి. అలానే దీన్ని తప్పకుండా ఇలా జల్లెడ వేసుకుంటేనే చకోడీలు గుల్లగా వస్తాయి, గుర్తుంచుకోండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నేను 2 కప్పుల వరకు బియ్యపిండి తీసుకున్నాను కదా, అదే కప్పుతో 2 కప్పుల వరకు నీళ్లు కూడాను తీసేసుకుంటున్నాను. ఇప్పుడు ఈ నీళ్ళు ఇలా మరగాలండి బాగా. దీంట్లో 1 స్పూన్ వరకు వాము, అలానే కొంచెం పసుపు వేస్తున్నాను కలర్ కోసము, అలానే కొంచెం సాల్ట్ వేస్తున్నాను. సాల్ట్ అనేది కొంచెమే వేయాలండి, ఎక్కువ వేసామంటే చకోడీలు ఉప్పగా వస్తాయి. అలానే కొంచెం కారం కూడాను తీసుకున్నాను. ఇప్పుడు దీంట్లో 3 టేబుల్ స్పూన్లు కరిగించిన నెయ్యి వేస్తున్నాను. మీరు నెయ్యి కాకుంటే బటర్ కానీ లేదా నూనె కానీ వేసేసుకోవచ్చు. నీళ్ళు చక్కగా మరిగిపోయాయి కదా, ఇప్పుడు లో ఫ్లేమ్కి అడ్జస్ట్ చేసేసుకుందాము స్టవ్. దీనిలో మనం ముందుగా తీసుకొని ఉంచుకున్న బియ్యపిండిని అయితే వేసేస్తున్నాను అండి. మెల్లిగా వేయండి, లేదా నీళ్ళు అనేవి చిందిపోతాయి. దగ్గరలో ఉంటే మన మీద పడే ఛాన్సెస్ ఉంటాయి. పిండి వేసిన తర్వాత దీనిని మరీ స్పీడ్గా కలిపేయకండి, పిండి మొత్తం బయట పడిపోతుంది. అలానే నీళ్ళు కూడాను చిందుతాయి. ఇలా వీడియోలో చూపించిన విధంగా ఏదైనా గరిటె సహాయంతో మెల్లిగా పిండి మొత్తము ఈ వాటర్లో మిక్స్ అయ్యే విధంగా కలుపుకోవాలి. చేతితో అయితే కలపలేం కదా, చాలా వేడిగా ఉంటుంది కాబట్టి ఇలా గరిటెతో ముందుగా మిక్స్ చేయండి. గరిటెతో మిక్స్ చేసినంత మాత్రాన మొత్తము ఈవెన్గా మిక్స్ అయిపోదండి. జస్ట్ ఇలా ఒకసారి కలిపి పెట్టుకోవాలి. మనము తీసుకున్న 2 కప్పుల నీటికి 2 కప్పుల బియ్యపిండి కరెక్ట్గా సరిపోతుంది అండి. ఇప్పుడు దీనిని స్టవ్ ఆఫ్ చేసేసుకొని పక్కన పెట్టేసుకుందాము 10 నిమిషాలు. కాస్త వేడి తగ్గుతుంది. చేతితో పట్టుకునే అంత వేడి వచ్చినప్పుడు పిండిని ముద్దగా అయ్యేలాగా కలుపుతూ ఉంచుకోవాలి. కాస్త వేడి ఉన్నప్పుడే పిండి కలపాలండి. చల్లారిన తర్వాత కలిపామంటే పిండి గట్టి పడిపోతుంది. వేడిగా ఉన్నప్పుడే పిండి చక్కగా సాఫ్ట్గా వస్తుంది. ఇలా వీడియోలో చూపించిన విధంగా పిండిని ముద్దలాగా కలిపి మనము మూత పెట్టుకుందాము. చల్లారిపోకుండా ఒక 5 నిమిషాలు పక్కన పెడితే సరిపోతుంది. 5 నిమిషాల తర్వాత తీసి మనకు ఎంత పిండి అయితే కావాలో అంత పిండి తీసుకొని పైన మూత పెట్టేసుకొని పక్కన పెట్టుకుందాము. పిండి చల్లారిపోదు. తీసుకున్న పిండిని చూడండి మరొకసారి ఇలా కలుపుకొని చేతికి కాస్త నూనె అప్లై చేసుకోండి. 2 చేతుల మధ్యలో పిండిని పెట్టుకొని ఇలా తాలూకల్లాగా పొడవుగా అయితే చేసుకోవాలి. మరీ సన్నగా చేసుకోకూడదు, అలానే మరీ లావుగా ఉండకూడదు. మీడియం సైజులో చేసుకొని ఇలా వేలు పట్టే అంత గ్యాప్ ఇచ్చి ఇలా రౌండ్గా చుట్టుకొని ఎడ్జెస్ అనేవి కాస్త గట్టిగా మనము అంటించుకోవాలి. లేకపోతే డీప్ ఫ్రై చేసేటప్పుడు ఊడిపోతాయి. మీరు ఇంకా సింపుల్గా చేసుకోవాలంటే ఏదైనా ఫ్లాట్ సర్ఫేస్ మీద ఇలా పొడవుగా రుద్దేసుకొని అన్నీ కూడాను ఈజీగా చుట్టేసుకోవచ్చు. లేదా మీకు ఇలా అవ్వట్లేదు, సింపుల్గా కావాలి అనుకుంటే కొంచెం పిండి తీసుకొని ఒక్కొక్కటిగా చేసుకొని ఎడ్జెస్ అనేవి ఇలా అంటించుకోవచ్చు. అన్నీ కూడాను ముందుగా చేసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము. ఇప్పుడు డీప్ ఫ్రై కోసం ఆయిల్ పెట్టేసుకొని ఆయిల్ బాగా హీట్ అయి ఉండాలండి. ఇప్పుడు చకోడీలు ఒకదానికొకటి అంటుకోకుండా వేసేద్దాము. వేయగానే నురగ ఇలా వస్తుంది. 1 నిమిషం కదపకుండా ఉంచాలి. కదిపాము అంటే ఎడ్జెస్ అనేవి ఊడిపోతాయి. ఇలా నురగ తగ్గిపోయి లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత వీటిని తీసి ఒక ప్లేట్లో పెట్టేసుకుందాము అండి. వీటిని మరొకసారి మనము డీప్ ఫ్రై చేసుకోవాలి. లేదా మీరు వేయించే ముందు అన్నీ ఒక గరిటెలో ఇలా పెట్టేసుకొని 1 నిమిషం ఫ్రై చేసుకున్నాము అంటే ఎక్కడ ఊడిపోకుండా ఎడ్జెస్ అనేవి చక్కగా వస్తాయి. చూడండి నురగ మొత్తం తగ్గిపోయి ఇలా లైట్ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత
మనకి ముందుగా వేయించుకొని ఉంచుకున్న చకోడీలు ఉన్నాయి కదా, వాటిని వీటిలో వేసేసి మరొకసారి వేయించుకోవాలి. ఇలా రెండోసారి వేయించుకోవడం వల్ల ఎక్స్ట్రా క్రిస్పీగా చకోడీలు గుల్లగా మంచిగా వస్తాయండి. చూడండి, ఈ గోల్డెన్ కలర్ వచ్చిన తర్వాత తీసేసేయాలి. ఇలా చేసాము అంటే మనం బయట తినే చకోడీలు ఉంటాయి కదా, చాలా రుచిగా క్రిస్పీగా ఉంటాయి కదా, అలా మనకి కూడాను ఇంట్లోనే చేసేసుకోవచ్చు. చూడండి, మీకు కరకరలాడుతూ ఎంత చక్కటి సౌండ్ వస్తుందో. ఇవి పూర్తిగా చల్లారిన తర్వాత మనం ఒక ఎయిర్ టైర్ కంటైనర్లో పెట్టుకొని స్టోర్ చేసుకోవచ్చు. మీకు ఇక్కడ చూపించడం కోసం నేను ఒక గిన్నెలో వేసుకొని చూపిస్తున్నాను. చూడండి, గుల్లగా చకోడీలు క్రిస్పీగా అయితే వచ్చేసాయి. పిల్లలకి స్నాక్స్ కింద అయినా మనము తినడానికైనా చాలా ఈజీగా చేసుకోవచ్చండి. వీటిని నెల వరకు కూడాను స్టోర్ చేసుకొని తినవచ్చు. మరి మీకు నచ్చిందా? చూడండి, మీకు ఇప్పుడు ఒకటి తీసి చూపిస్తాను. ఎంత క్రిస్పీగా వచ్చాయో మీకే అర్థమైపోతుంది. మీకు నచ్చితే ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.